సార్ మాది కొడకండ్ల మండలం. మా నాన్నగారు పొన్నం పాండురంగయ్య సార్. వారిని కడుపు నొప్పులు వస్తుందంటే తొరూరు హాస్పిటల్ తీసుకుపోవని కొడకండ్లలో ఉన్నంటే ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పడంతో సుప్రీత హాస్పిటల్ పోండి ట్రీట్మెంట్ తప్పని జరుగుతున్నారు. సుప్రీత హాస్పిటల్ తీసుకొచ్చినాం, ఓపీ తీసుకున్నాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. దగ్గర ఒక 3 గ్లూకోజ్ బాటిల్ ఎక్కించిండ్రు. దగ్గర ఒక 12 ఇంజక్షన్లు వేసింది సార్. ఇంజక్షన్లు వేసిన తర్వాత నొప్పి తగ్గట్లేదు. అయితే తగ్గకపోతారకే స్కానింగ్ కాడికి పోండి. స్కానింగ్ దగ్గర పోయిన తర్వాత సార్ స్కానింగ్ దగ్గర పోయిన తర్వాత మా నాన్నను లేకపోతే ఆల్రెడీ జరిగిపోయాడు సార్. స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఇక్కడ డాక్టర్ ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి వాళ్ళు ఉన్న ఫైల్ ఎప్పుడు రిసిప్ట్ వేస్తారు, అలా రాసిన రిసిప్ట్ వేస్తారు, అలా అంత మాయం చేసింది సార్. మా నాన్నగారిని నిర్లక్ష్యం వైద్యంగా చేసి ఇలాంటి ఇంకెంతమంది ఇట్లా పొట్టలు పెట్టుకుంటారు సార్. ఈ డాక్టర్ నేను అసలు డాక్టర్ వైద్యం చేయించదు సార్, పర్మిషన్ కూడా ఇవ్వద్దు. మా నాన్న సార్ 70 సంవత్సరాలు సార్. నన్ను ఎన్నో దవాఖాన తిరిగి నాకు ఆరోగ్యం బాగాలేదు. మా నాన్న కాపాడుకున్నాడు సార్. నేను మా నాన్నను కాపాడుకోలేక. స్కానింగ్ సెంటర్ పేరేంటి సార్? సార్ కూరపాటు బాగా ఉండేది సార్. సెంటర్ బాగా కూరపాటు డాక్టర్ అందులో ఉండే అదే అక్కడ వాళ్ళది సార్. అది సార్ హాల్లో తీసుకుపోయినాం సార్. 10 నిమిషాలు ఆగన్నారు సార్. 10 నిమిషాలు ఆగి పేరు వచ్చింది కదా లేపుతారు. ఇక లేతలేడు సార్. కూలబడ్డాడు సార్. డాక్టర్ మొత్తం ఎంత ప్రెస్ చేసినా సార్, బాడీ బాగా ప్రెస్ చేసినా సార్, కొట్టినా సార్, గుండె ప్రెస్ చేసినా సార్. ఆయన మా నాన్న దక్కించుకోలేకపోయినా సార్. మీకు ఆలోచన సార్, మా నాన్న దక్కించుకోలేదు. ఈ డాక్టర్ చంపిడు సార్. ఈ సుప్రీత హాస్పిటల్ డాక్టర్ చంపిడు సార్. నేను ఆలోచన సార్. మా నాన్న ప్రాణాలు తీసింది సార్ డాక్టర్ గారు. అంత తొందరలు అంటే అంత తొందరగా పట్టుకొచ్చిన సార్. దయచేసి నాకు సరే న్యాయం చేయాలి సార్. మీకు వేడుకుంటారు సార్. కడుపు నొత్తంది, నొప్పి కూడా కాదు, కడుపు నొత్తంది అన్నాడు. పొద్దుగాల సార్, పొద్దుగాల రాత్రి మంచిగానే ఉన్నాడు. 2 సరవాంతలు అయితే ఒక లిత్తు తక్కువైంది, మంచిగానే ఉన్నాడు. మంచిగానే ఉన్నాక కడుపు నొత్తంది అన్నాడు. ఒక్క ఇటు తినిపించుకొని ఇటు తీసుకొచ్చిన. ఆడి దానికన్నా నడిచిండు సార్. కారు దిగి ఆడి దానికన్నా నడిచిండు. గిడికి కూర్చునే తీసుకొచ్చారు, తీసుకుపోయారు. ఆ బల్ల మీద పడబెట్టారు. ఇక ఒకటే సూదులు గుల్కొసరాల ఒకటే సూదులు ఎక్కిచ్చారు. పోంది అమ్మమ్మ నాకు పొట్ట ఎట్టుందో చూడాలి, స్కానింగ్ తీసుకురాపోన్నారు. ఇక్కడనే ఇక్కడ రోడ్డుకు సార్, బస్టాండ్ దగ్గర. అంటే ఇమ్మీడియట్గా పోండి అమ్మ అంటే సరే ఇస్తారు కదా, కడుపులో చూసి మంచిగా చేస్తారు కదా అనుకో. అట్నే పోతానే ఉన్నాం. బయట కూర్చోబెట్టుకున్నాం, తీసుకుపోయినాం. అందులో కూర్చోబెట్టిన పేరు రాయించినాం. పేరు రాయించి పేరు పాండ్రంగయ్య అని పేరు వచ్చింది అయ్యా. లేబట్టే లేడయ్యా, నల్లగా అయిపోయింది అయ్యా. నాయన లేడవా, నాయన లేడు రా అన్న. నాయన నా నాయన పోయింది, నాయన నా పిల్లలాగా పోయితాను నాయన.